యాషోమెస్సీ గారి దివ్యనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ షలోమ్ అండి. తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. తండ్రికి మహిమ. పరిశుద్ధుడు జీవాధిపతి అయిన మరి యాషోమెస్సీ గారి నామంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు ఈ దినమంతా ఆశీర్వదించును గాక. తండ్రికి మహిమ. ఒక పాట విందాం. తర్వాత తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లో కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, ముసలమ్మ ముచ్చట్లో కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, మెస్సయ్య ఊసే చెప్పమ్మా ఊరికి నీ ఉంటే తప్పమ్మా, మెస్సయ్య ఊసే చెప్పమ్మా ఊరికి నీ ఉంటే తప్పమ్మా. ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ సాటింపు వేసేవమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ సాటింపు వేసేవమ్మా. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, రెచ్చగొట్టు పనులే మానమ్మా, చిచ్చు పెట్టకే చిల్లమ్మా. కల్పించిన కథలంటే చెవు కోసుకుంటావమ్మా, చెడు మాటలు సులభంగా నువ్వే ముందుంటావమ్మా. కల్పించిన కథలంటే చెవు కోసుకుంటావమ్మా, చెడు మాటలు సులభంగా నువ్వే ముందుంటావమ్మా. విన్నదానికి కొసరే వేసి ఉన్నదాన్ని మార్చేసి కొండలు చెప్పుకు చిల్లమ్మా, జగడాలి కట్టకు పెద్దమ్మా, కొండలి చెప్పవద్దమ్మా, జగడాలి పెట్టకు పెద్దమ్మా. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కన్నెర్ర చేస్తావమ్మా, హెచ్చించబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కన్నెర్ర చేస్తావమ్మా, హెచ్చించబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. వెంగపు మాటలు కత్తులు చూసి చల్లగా గుండెను కోసి, వెంగపు మాటలు కత్తులు చూసి చల్లగా గుండెను కోసి, గాయాలు చెయ్యవద్దమ్మో ఇంటికి నోటికి ఉండాలి అద్దమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, మెస్సయ్య ఊసే చెప్పమ్మా మెస్సయ్య ఊసే చెప్పమ్మా.
నీ ఉంటే తప్పమ్మా. హల్లెలూయా. యావే పరిశుద్ధమైన ఘనమైన చాలా మంచిది, శ్రేష్టమైన సమయానికి వచ్చేసాము. తండ్రి యొక్క మాటలు మనం విందాము. పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైన విలువైన మాటలు మనం నేర్చుకోవడానికి సమయాన్ని అనుకూలపరిచిన ఎలోహింకి మహిమ చెల్లిస్తూ పరిశుద్ధమైన వాక్యంలో నుండి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకున్న పిల్లరా, లోక సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించును అని చెప్పి, అలాగనే ఆమె విస్తారంగా ప్రేమించును గనుక ఆమె విస్తార పాపములు క్షమించునని రాయబడింది. ఈరోజు విస్తార పాపములు క్షమించుట, ఎవరైతే విస్తారంగా ప్రేమిస్తారో వారు విస్తారమైన పాపంలో క్షమించబడునని బైబిల్ గ్రంథంలో రాయబడింది. పిల్లరా, యావే తండ్రిని విస్తారంగా ప్రేమించే వ్యక్తులు ఎవరుంటారంటే, ఎవరైతే విస్తారంగా ప్రేమిస్తారో వారు మాత్రమే యావే రాజ్యానికి అర్హులవుతారు. వారు విస్తారమైన పాపాలు, ఏ పాపాలు చేసినా క్షమించబడతాయని లేఖనాల్లో రాయబడింది. ఒక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి సీమోను భోజనానికి ఆహ్వానించాడు. కూర్చున్న తర్వాత ఆ ఊర్లో ఉన్నట్టు ఒక పాపాత్ములు వచ్చి ఆ పాదాల మీద, ఆయన పాదాలను యాశ్వమేసేవారు పాదాల మీద పడి ఆయన ఆ కుర్రలతో ఆయన పాదాలు తుడిచి కన్నీళ్లతో కడిగి ఏడుస్తూ, అయ్యా నన్ను క్షమించుమని చెప్పినప్పుడు, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డ వెళ్ళు అన్నా. అదేంటి, ఒక వ్యభిచారం చేసే స్త్రీ, ఆమె ఒళ్ళమ్ముకొని బ్రతికే ఒక ఆమె, ఈ ఊర్లో ఆమెకు పేరు లేదు, ఆమె నీ దగ్గర తీసుకొచ్చుకొని ఎందుకు నువ్వు చేర్చుకున్నావు బోధకుడు అన్నట్లుగా వాళ్ళ ముఖాల్లో అలా కనిపిస్తా ఉన్నవి. సీమోను పేతురు, ఆమె ఎవరో తెలుసా? సీమోను రా, ఏంటయ్యా? ఆమె నాకు తెలుసు, ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది. నేను ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చావు, ఇవ్వలేదు కదా, నన్ను పరామర్శించలేదు. కానీ ఆమె నేను వచ్చిన కాడ నుంచి తన కన్నీళ్లతో నా పాదాలు కడిగి కుర్రలతో నా పాదాలు తుడిచింది. అందుకనే ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుల, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సంఘటన రాయబడింది కనుక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి పాదాలు కడిగినట్టి రక్షకుడు తన పాపాలు క్షమించబడమని ఈరోజు మనం వింటున్నాం. కనుక ఈరోజు విస్తారమైన పాపాలు క్షమించబడాలంటే మనం విస్తారంగా ప్రభువుని ప్రేమించాలి. ఈ ఆశ్వమసేని ఎక్కువగా మనం ప్రేమించినప్పుడే మనం విస్తారంగా మేలు పొందుతామని వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ ఉంది. నిజంగా ఆదికాండ గ్రంథంలో 29వ అధ్యాయం 30వ వచనంలో ఒక వ్యక్తి ఉంటాడు, ఇశ్రాయేలీయులుగా పేరు మార్చబడినట్టు యాకోబు లేయా కంటే రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు. అందుకనే ఎక్కువగా ఆమెను ప్రేమించాడు కాబట్టి వాళ్ళ మామ దగ్గర, లాబాన్ దగ్గర 14 సంవత్సరాలు ఎగస్ట్రా జీతం చేశాడు. అయ్యా, నువ్వు నా మేనలుడు కాబట్టి నేను నా కూతుర్నికి ఇచ్చి బాబు చేయాలనుకున్నాను, ఊరికినే పని చేయించుకొని చెప్పేసి లాబాన్ ఉన్నప్పుడు, సరే మామయ్య అంటే నాకు రాహేలు ఇష్టమైందని చెప్తే సరే అలాగే చేద్దాం అనుకున్నాడు. యాకోబు తన అన్నని తండ్రిని మోసం చేసి లాబాన్ దగ్గరకు వచ్చినప్పుడు లాబాను చేసిన మోసం ఏంటో తెలిసిన, నిజంగా రాహేలుకు బదులుగా లేయానిచ్చి పెళ్లి చేసినప్పుడు, మామయ్య నాకు ఆమె వద్దు. ఏంట్రా, ఎందుకు వద్దు? నాకు ఆమె వద్దు, ఎందుకంటే నేను విస్తారంగా నా రాహేలుని చిన్న కూతురు ప్రేమించాను. అవునా, ఆమెను ప్రేమించావా? అయితే ఇంకో 14 సంవత్సరాలు 7 సంవత్సరాలకు జాబ్ చేస్తే 7 సంవత్సరాలు నా గొర్రెలు కాస్తున్న పని చేస్తే ఆమెను కూడా నీకు ఇస్తాను అన్నాడు. ప్లీజ్ సహోదరి సహోదరులారా, ఇప్పుడు యాకోబు ఎవరిని ప్రేమించాడంటే రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. ఈరోజు మనం కూడా ఎక్కువగా దేన్నైతే మనం ప్రేమిస్తాం దానికి ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి మన ప్రేమ విస్తారమైనదిగా ఉండాలని ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక లోక సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో 13వ వచనాల్లో మార్త విస్తారమైన పనులు పెట్టుకోవడం ద్వారా యాశ్వమేశ్వరిని ప్రేమించలేకపోయింది. యాశ్వమేశ్వరి యెరూషలేము తరచుగా వెళ్ళేటప్పుడు ఆ బేతేనియ గ్రామాన్ని దర్శించి వెళ్ళేవాడట. ఒక రోజున మార్త మరియా, అయ్యా ఎప్పుడూ ఈ మార్గాన్ని గుంటూ వెళుతున్నారు కదా, కానీ భోజనం చేసి విడుదల ఆయన భోజనం సిద్ధపరచడానికి యాశ్వమేశ్వరి వారిని భోజనం పెట్టడానికి ఆహ్వానించారు.
చెర మంచిదని చెప్పేసి యాషోబెస్సయ్య గారు ఆ గృహాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు మార్త రాంగలోనే వెళ్ళింది. వంటగదికి వెళ్ళి విస్తారమైన పనులు పెట్టుకొని ఆమె పనులు బిజీ అయిపోయింది. కానీ మరియ మాత్రం, పిల్లల, నా రక్షకుడు, నా యాషోబెస్సయ్య సర్వజ్ఞాని, సంపన్నుడు, సర్వలోకానికి అధిపతి, ఈయన ద్వారా నోటి ద్వారా వచ్చే మాటలే జీవపు వాక్కులు అని చెప్పేసి ఏం చేసిందంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని, పాదాల దాపును కూర్చొని, పాదాల చెంత ఆయన దగ్గరే కూర్చొని ఎదురుకునే మాటలు వింటూ ఉంది. గట్టిగా స్తుతులు చెప్దామా? ప్రియ సహోదరి సహోదరులారా, మార్త మాత్రం విస్తారమైన పనులు పెట్టుకుని ఉండి, ఇదిగో నీకు అర్థం కావట్లేదయా బోధకుడా, నా చెల్లిని దగ్గర కూర్చోబెట్టుకుని ఎందుకు ఆ మాట, నాకు ఎంతో పనులు, కొద్దిగా సహాయం చేయమని రాదు, తర్వాత భోజనం పెట్టడానికి మరి నేను ఒక్కదాన్ని శ్రమ పడుతున్నానంటే, ఏ మార్తా, ఏమడుగుతున్నా తెలుసా? నువ్వు అనేక పనులు పెట్టుకుని విస్తారంగా పనులు పెట్టుకున్నావు కాబట్టి అవసరమైనది ఒక్కటే, అది ఉత్తమమైనది కనుక మరియ అది కావాలని కోరుకుంది. కాబట్టి ఈరోజు మనం కూడా తండ్రి పనులు బిజీగా ఉంటాం. తండ్రి పనులు బిజీగా లేకుండా లోక పనులు బిజీగా ఉంటాం కాబట్టి విస్తారమైన పనులు పెట్టుకొని ప్రభువును మర్చిపోయి ప్రార్థించలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి మనం విస్తారంగా యాషోబెస్సయ్య పాదాల దగ్గర గడిపినప్పుడు యాషోబెస్సయ్య మనల్ని ఆశీర్వదిస్తాడని, ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుడు ఎలోహిం వాక్యం తెలియపరుస్తుంది. 15వ అధ్యాయం లోక సువార్త 7వ వచనంలో, మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి గురించి పరలోకం ఎక్కువగా సంతోషం కలుగును కదని రాయబడింది. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు గురించి రాయబడి ఉంటుంది బైబిల్లో. పెద్ద కుమారుడు ఇంటి దగ్గరే ఉంటాడు, చిన్న కుమారుడు ఎక్కడికో తిరిగిపోయి ఉంటుంది. కానీ పరలోకములో ఈ భూమి మీద మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డ ప్రతి కుటుంబాన్ని యావే దీవిస్తుంది. కాబట్టి ఒక మారు మనసు పొంది రక్షణ పొందిన కుటుంబాలు ఎదురైతే ఉంటారో ఆ శ్రేష్టమైన వారిని బట్టి పరలోకంలో సంతోషం ఉంటుందట. ఈరోజు నువ్వు మార్పు చెందావా? మారు మనసు పొందావా? ఏ మతాలు, ఏ కులాలు చెప్పని మార్పు నేను ఆరాధిస్తున్నట్టు నేను చదివే ఈ గ్రంథం చెప్తా ఉంది. ఏంటంటే నిజంగా పాపాలు ఒప్పింపచేసేది శ్రేష్టమైన వాక్యం, పవిత్రపరిచేది యాషోబెస్సయ్య యొక్క రక్తం, నీతి మార్గంలో నడిచేది యాషోబెస్సయ్య మార్గం కనుక ఆ మార్గాన్ని అనేక మంది వ్యతిరేకవాదులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ఒక ప్రేమ గుణాన్ని, ఒక మంచి మార్గాన్ని విస్తారమైన ప్రేమించండి. మీరు ఏది చేసినా తప్పులు చేయకుండా ఉండు. కానీ యాషోబెస్సయ్య దగ్గరకు వస్తే మీ పాపాలను క్షమించబడి రక్షణ పొందే పాపాలు మార్చుకొని ప్రభు కొరకు జీవించే వాళ్ళుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ గ్రంథాల్లో ఈ వాగ్దానాలని కూడా మనం నేర్చుకున్నాం కనుక ఎక్కువగా మనం ప్రేమించాలి. ఎక్కువగా ప్రేమించినప్పుడు, ఎక్కువగా మనం ప్రేమించడం అంటే, ఇప్పుడు 100 రూపాయలు, 1000 రూపాయల నోటు పోయింది అనుకోండి, దాన్ని ఎలా ఎదుగుతామంటే చాలా జాగ్రత్తగా ఎదుగుతాము. అలాగనే 10 రూపాయల నోటు పోతే తక్కువ కాబట్టి మనం దాన్ని తక్కువగా ఎక్కువసేపు ఎదగలేము. ఈరోజు 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోతే ఆ స్త్రీ ఆ నాణ్యాన్ని ఎదిగింది. ఇలా ఒక్క ఆజ్ఞ మనం తప్పిపోకుండా 10 ఆజ్ఞల్లో మనం పాటించే వ్యక్తులుగా యాషోబెస్సయ్య ప్రేమలో, ఆ ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలే ప్రేమ. హల్లెలూయా. ఆ ఆజ్ఞను కూడా మేరకుండా 6 దినాలు కష్టపడి 7వ రోజు పరిశుద్ధంగా ఆచరించాలి. ఎన్ని ఆజ్ఞలు అయితే తండ్రి ఇచ్చాడో ఆ ఆజ్ఞలు పాటించే వ్యక్తులుగా ఉండాలని లేఖనం చదివిస్తుంది. కాబట్టి అదే ఎక్కువగా మనం ప్రేమించుతాం. హల్లెలూయా. మనం ఎక్కువగా ప్రేమించినట్లయితే ఈరోజు ఎక్కువ పాపాలు క్షమించబడి యాషోబెస్సయ్య ఆజ్ఞానుసారం జీవిస్తే ఈరోజు నీ పనులు మానుకొని నువ్వు పడ్డ ప్రయాస, నువ్వు చేసే ఒక దురేషణాల చేత నీ కుటుంబం పాడైపోతుంది. కాబట్టి అమ్మా బాబు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. పవిత్రంగా జీవించాలని కోరుకో. పరమతని మన అందరినీ కూడా ఈరోజు సేవకులైన విశ్వాసులు అందరూ కూడా ఇంతకుముందు జీవించిన జీవితం కాకుండా పరిశుద్ధుడిగా పవిత్రంగా జీవించాలని ఒక తీర్మానంతో మనం ఉందాము. ప్రతిరోజు జీవనోపాధి పని ఎలా చేస్తున్నామో బైబిల్ చదవాలి, ప్రార్థించాలి, వాక్యం వినాలి, నేర్చుకోవాలి. పిల్లగా అభివృద్ధి పొంది అంచెలంచెలుగా వృద్ధి పొందాలి తప్ప దిగజారిపోయి స్థితిలో మనం ఉండకూడదు. ఈరోజు డబ్బు వచ్చిందనుకో, ధనం వచ్చిందనుకో భక్తులు దిగజారిపోతారు, ధనంలో ఎదుగుతూ ఉంటారు. దేవుడు దీవించిన తర్వాత ప్రేమని సహోదరులుగా ఈరోజు తండ్రిని మర్చిపోయేవారుగా ఉన్నారు కనుక అనేకులను ప్రేమిద్దాము, ఆయన ఆజ్ఞలు పాటిద్దాము, ఎక్కువగా ప్రేమించే వ్యక్తులుగా ఉందాము. అట్టి కృప ధన్యత
తండ్రి యొక్క సన్నిధులు మనందరం కూడా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించారో చూశారో వారిని వారి పిల్లల కుటుంబాన్ని దీవించమని మేలుతో నింపండి అయ్యా. ప్రతిరోజు మానకుండా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి కృపలో ఈ దినమంతా కాపాడి నడిపించి సహాయం చేయమని యాశ్వామిస్సయ్య గారి నామం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక షలోమ్ అండి. ఈ కార్యక్రమం గురించి అనేకులకు తెలియపరచండి. మీరు అనేక మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ గురించి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తండ్రి ఈ కార్యక్రమాన్ని దీవించు.